అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు రాజమౌళి గారికి, కీరవాణి గారికి. అంటే కీరవాణి గారు మ్యూజికల్ 221 సినిమా మ్యూజికల్ అంటే చాలా అది ఐ థింక్ సో దాట్స్ అన్ ఇంపాసిబుల్ డ్రీమ్ అండి. 221 ఫిల్మ్స్ అండ్ యూ బీన్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ మీరు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఐ థింక్ సో నవీన్ ఈజ్ వన్ ఫార్చునేట్ యాక్టర్, ఎందుకంటే అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ తోటి అంత మంచి టెక్నీషియన్స్ ఉన్న క్యాంప్తో పనిచేస్తున్నారు. ఐ విష్ నవీన్ అండ్ లావణ్య త్రిపాఠి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే జగదీష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి బాగా పేరు డబ్బు తీసుకురావాలి, లక్ష్మీదేవి వాళ్ళకి బాగా వరించాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి టైటిల్స్ మీ నాన్నగారు ఎక్కువ పెడుతుంటారు, లక్ష్మీదేవికి అంటే బాగా ఇష్టం. సో కుమారి నెల తెప్పింది, కుమారి నెల తెప్పింది ఇలాంటి మా ఫాదర్ పెడుతూ ఉంటారు. సో ఈ సినిమా అంటే ఎట్టగా నీకు అనిపిస్తుంది? అంటే వెరీ పాజిటివ్గా ఉందండి. ఫస్ట్ లాల్ అంటే లాల్ అని ఒక చాలా మంది ఫస్ట్లో తెలియదు, మెసేజ్లు వచ్చిన కొత్తలో నుండి లాల్ అంటే అమ్మో అమ్మాయిలు పంపిస్తుంటే లాట్స్ ఆఫ్ లవ్ అనుకున్నాను. అలాంటి దాంట్లో మోసపోయిన వాళ్ళు నేను కూడా ఒకరిని. బట్ చాలా వాడుక పదం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి లాల్ అన్నది చాలా మెసేజ్, ఈ టెక్స్ట్ ఈ జనరేషన్కి బాగా తెలిసిన పదం. అండ్ లక్ష్మీదేవికి ఓ లక్ ఉంది అనేది ఒక వెరీ పాజిటివ్ టైటిల్. అండ్ ఇట్ లుక్స్ వెరీ పాజిటివ్. అండ్ పోస్టర్స్ కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. ఓకే, సో నీకు ఎలా ఉంది పెళ్ళి అయిన తర్వాత? ఈ మధ్యనే పెళ్ళి అయింది కాబట్టి మీకు తెలుసు, ఉన్న లక్ష్మీదేవి కొంచెం ఖర్చు అయింది. సార్ ఖర్చు అయిందమ్మా, ఖర్చు అయింది. ఖర్చు వేరే వాళ్ళకి కదా అవ్వాలి, మీకు ఖర్చే ఉండదే నాకు తెలిసి. అంటే నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి బయట ఎక్కడ మాట్లాడద్దని చెప్పారు. అంటే బానే ఉందన్నమాట. బాగుందండి, లేకపోతే ఈ స్టేజ్కి ఇన్కమ్ ట్యాక్స్ అనే పేరు చెప్పకు, ఈ అమ్మాయికి టెన్షన్. ఎందుకంటే అలా వెళ్తే ఇల్లు ఎవరిదని అడిగారు. వద్దు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. గీతా మాధురి అనగానే లటక్ లోపల దూరిపోయారు. సార్ ఇప్పుడు నా గురించి ఎందుకు సార్? అంటే ఇందాక సార్ గుర్తు చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పేరు చెప్పగానే అమ్మాయి టెన్షన్ అని. థ్యాంక్ యూ నరేష్ అండ్ థ్యాంక్ యూ. ఈ సాంగ్ లాంచ్ అని చెప్తారా ఒకసారి? లాంచ్ ఏంటది? అందుకే చెప్పాను సార్. లాంచ్ అంటే ఏంటి? ఏ సాంగ్? ఈ సాంగ్ లాంచ్ అది ఓకే.